హాయ్ అందరికీ. ఈరోజు మా క్రిస్మస్ వేడుకలు మేము మా ఊర్లో ఎలా జరుపుకున్నామో మొత్తం మీకు డీటెయిల్గా చూపిస్తానండి. ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. సో డిఫరెంట్గా ఎప్పుడు కొనడం కాకుండా ఈసారి మా ఓన్గానే క్రిస్మస్ ట్రీ చేద్దామని మేము అనుకున్నాము. సో అదేనండి, చూసారు కదా ఎలా అవుట్పుట్ అయితే ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా వచ్చిందండి. ఇది నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది వచ్చేసి మా క్రిస్మస్ స్క్రిప్ట్ కోసం పశువులు పాకేశారు ఫస్ట్. అలాగే గ్రాస్ కూడా దానికోసం ఆర్టిఫిషియల్ గ్రాస్ తీసుకున్నాము. తర్వాత వచ్చేసి క్రిబ్ లోపలికి మేమే ఓన్గా హౌసెస్ అవి రెడీ చేసాము. కార్డ్బోర్డ్స్, అలాగే గ్లూ గన్, ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నామండి. అలాగే మనం ఫెన్సింగ్ వేస్తాం కదా, దానికోసం ఐస్ క్రీమ్వి స్టిక్స్ తీసుకున్నాము. అలాగే కలర్స్ వాటర్ కలర్స్ తీసుకున్నాము. తర్వాత ఈ పైన పింక్లో ఎఫెక్ట్ రావాలని కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాము. సో అలా కట్ చేసి వాటికి ఇలా పెయింటింగ్ వేసామండి. నెక్స్ట్ ఇలా చిన్న చిన్న హౌసెస్ అనేవి రెడీ చేసాము. లోపల ఓవరాల్ ఇన్పుట్ ఎలా ఉందనేది చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మా క్రిస్మస్ ట్రీ పైన పెద్ద చిన్న క్రిస్మస్, ఆ ట్రీకి పైన చిన్న స్టార్, దానిపైన పెద్ద క్రిస్మస్ స్టార్ పెట్టారు. సో ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే లైటింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. మొత్తం మా విలేజ్లో మా ఏరియా మొత్తం కూడా ఇలాగే ప్రతి హౌస్కి కూడా మేము ఇలాగా లైటింగ్ పెడతాము కంపల్సరీగా. అలాగే మా ఇంటి పక్కనే క్రిబ్ పెడతాము. ఇది మాకు న్యూ ఇయర్ అయ్యేంత వరకు కూడా ఇలాగే ఉంచుతామండి మేము. చూడండి ఎలా రెడీ చేసామో. దీనికోసం ఒక 1 వీక్ నుంచే చాలా కష్టపడతాము. ఎవ్రీ ఇయర్ కూడా వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనటం అలాగా. సో చూడండి, ఇది మా ఓవరాల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. ఫెన్సింగ్ వేసాము, దానికి ఇలాగా చిన్న వెల్ కూడా తయారు చేసాము. అలాగే బొమ్మలు చూడండి ఎలాగా పెట్టాము. అలాగే వాటర్ ఫాల్స్ ట్రై చేసాము, కానీ అదంతా అవుట్పుట్ పక్కాగా రాలే. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేద్దాం అనుకుంటున్నాం. బొమ్మలు అయితే ఆల్రెడీ ఎప్పటి నుంచో కొనేసి ఉంచాము. ఎవ్రీ ఇయర్ ఎప్పుడు క్రిబ్లో పెట్టే బొమ్మలే. వాటినే ఇప్పుడు మళ్ళీ యూజ్ చేసాము. కొత్తగా అంటూ మేము చేసింది ఏమీ లేదు. జస్ట్ హౌసెస్ ఒకటి, ఫెన్సింగ్వి, అలాగే పైన స్టార్స్ అలాంటివన్నీ కూడా ఈ ఇయర్ కొత్తగా ప్రిపేర్ చేసాం. మిగతా అన్నీ పాతవే, వాటితోనే ఇలా డెకరేట్ చేసాము. మెయిన్ లైటింగ్. అలాగే మాకు ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ భోజనాలు జరుగుతాయి మా ఏరియాలో. సో ఇదండి, చూడండి ఎంత బాగా 24th ఈవినింగ్ జరుగుతాయి అన్నమాట మాకు ఇక్కడ క్రిస్మస్ భోజనాలు అనేవి. ఇక్కడ మేము ఈసారి ఏంటంటే కొత్తగా ట్రై చేసాము. జీసస్కి సంబంధించిన వీడియో అనేది ప్లే చేసామండి.